ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి మార్చి 4 నుంచి 13 తేదీల్లో బి అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. మిథున రాశి వారికి ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీ ఇంట్లోకి ఒక రహస్య శక్తి తిరుగుతోంది. ఆ శక్తి నిన్ను భయపెట్టడానికి కాదు, కాపాడడానికి. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకున్న ప్రతి క్షణంలో ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తోంది, దారి చూపిస్తోంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు వచ్చాయో, ఎందుకు నమ్మిన వాళ్ళే దూరం అయ్యారో, ఎందుకు మీరు మంచిగా ఉన్నా సరే బాధే ఎదురైందో ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమయ్యే సమయం వచ్చేసింది. ముఖ్యంగా బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చూపించే ఒక దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తి కలిగి ఉంటుంది. అతను ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు అనే నిజం తెలిస్తే మీకు మీ జీవితమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న సమయం అంతా దయచేసి ఒక ప్రశాంతకరమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును పూర్తిగా శాంతిగా ఉంచుకొని ఒంటరిగా వినండి. ఇది సాధారణ జ్యోతిష్యం కాదు. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన నిజమైన జీవితాన్ని మార్చగల సమాచారం. ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చి అసలు నిజాలు చివరిలోనే బయటపడతాయి. ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. మిథున రాశి వారి జీవితం. మిథున రాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి సాధారణ మనిషి కాదు. ఈ రాశి వారికి జన్మతోనే ఒక ప్రత్యేకమైన దైవ అనుగ్రహం ఉంటుంది. ఇతర రాశుల వల్ల బయటకు వెంటనే కనిపించదు. కానీ లోతుగా పరిశీలిస్తే ఈ రాశి వ్యక్తుల జీవితం అంతా ఒక అదృశ్య శక్తి చేత నడిపించబడుతున్నట్లుగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు, అనవసరమైన కష్టాలు, అర్థం కాని బాధలు అనుభవిస్తారు. అయినా కూడా ప్రతిసారి పూర్తిగా కూలిపోయే పరిస్థితుల్లో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక సంఘటన వారిని కాపాడుతూనే వచ్చింది. వీరు లోపల చాలా నిజాయితీ గలవారు. బయటికి కోపంగా, నిర్లక్ష్యంగా కనిపించిన మనసులో మాత్రం చాలా పవిత్రంగా ఆలోచించేవారు. మిథున రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. వీరు ఇతరులకు మేలు చేయాలనుకుంటారు, కానీ అదే సమయంలో వారి మంచితనాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తారు. దానితో వీరు మౌనంగా బాధపడతారు. కానీ ఆ మౌనమే ఒకరోజు వారిని ఆయుధంగా మారుస్తుంది. ఈ రాశి వారు ఈ పని చేసినా ఆలస్యంగా ఫలితం వస్తుంది, కానీ వచ్చినప్పుడు మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చిన్న చిన్న అవకాశాల కోసం వీరు పుట్టలేదు. ఒక పెద్ద మార్పు కోసం, ఒక గొప్ప అనుభవం కోసం ఈ రాశిలో జన్మించారు. అందుకే జీవిత ఆరంభంలో కష్టాలు, మధ్యలో గందరగోళం, చివరిలో స్థిరత్వం అనే ఒక ప్రత్యేకమైన జీవన గమనం వీరుకుంటుంది. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అయి ఉండొచ్చు. కానీ అది మీ బలహీనత కాదు. అది దేవుడు మిమ్మల్ని ఒక నిర్దిష్ట దారికి తీసుకెళ్ళడానికి చేస్తున్న ఏర్పాటు మాత్రమే. మిథున రాశి వారి జీవితంలో ఏది అవసరం కాదు. ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఇప్పుడు మీకు నెమ్మదిగా అర్థమయ్యే సమయం మొదలైంది. ఇప్పటి వరకు ఎదురైన కష్టాల వెనుక ఉన్న రహస్యం. మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు. ఇతరులు చిన్న సమస్యలకి కృంగిపోతే మీరు మాత్రం పెద్ద పెద్ద దెబ్బలను కూడా మౌనంగా భరించారు. ఎందుకు మీకే ఇలా జరుగుతోంది అని ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించి ఉంటారు. నిజానికి ఆ ప్రశ్నకి సమాధానం ఇది. బంగారాన్ని అగ్నిలో పెట్టినప్పుడే అది మెరిసేలా మీ ఆత్మను బలంగా చేయడానికి ఈ కష్టాలు వచ్చాయి. మీరు నమ్మిన వారు దూరం కావడం, ఆశ పెట్టుకున్న చోట మోసం జరగడం, చివరి నిమిషంలో అవకాశాలు చేరిపోవడం, ఇవన్నీ ఒకే కారణం వల్ల జరిగాయి. ఇంకొక రహస్యం ఏమిటంటే మీ కష్టాలు ఇతరుల పాపాల వల్ల కూడా వచ్చాయి. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని చూసి అసూయతో లోపల నెగిటివ్ ఆలోచనలు పెంచుకున్నారు. వారు మీ గురించి చెడుగా మాట్లాడారు, మీ ఎదుగుదల ఆపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ మిథున రాశి వారికి దేవతల యొక్క రక్షణ, అండా ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. అయితే ఆ నెగిటివ్ శక్తి ప్రభావం వల్ల ఆలస్యం, అవరోధాలు మాత్రం వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రభావం తగ్గే దశకొచ్చింది. మీరు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్క ఒక్కరోజు మీకు అదృష్టంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు కోల్పోయిన ప్రతిదీ ఒక పెద్ద లాభానికి ముందస్తు బలి మాత్రమే. ఈ కష్టాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మిమ్మల్ని ఆపడం కాదు, మిమ్మల్ని సరైన సమయంలో సరైన స్థాయికి చేర్చడం. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతోంది. కానీ మిథున రాశి వారి ఇంట్లో ఒక అదృశ్య శక్తి ఎప్పుడు ఉంటుంది.
మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక భావన, ఎవరో చూస్తున్నట్టు అనిపించడం, అకస్మాత్తుగా ఒక ఆలోచన రావడం, కలలో సంకేతాలు కనిపించడం, ఇవన్నీ అదే శక్తి లక్షణాలు. ఈ శక్తి భయపెట్టడానికి కాదు, రక్షించడానికి. ఇది మీ పితృదేవతల శక్తి కావచ్చు, లేదా మీరు గత జన్మలో చేసిన ఒక పుణ్య కార్యానికి ప్రతిఫలం కావచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారికి పితృ రుణం బలంగా ఉంటుంది. అందుకే వారింట్లో దైవ సంబంధమైన శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? పెద్ద ప్రమాదం నుంచి చివరి నిమిషంలో తప్పించుకోవడం, తీవ్రమైన సమస్య తలెత్తబోతున్న సమయంలో అకస్మాత్తుగా పరిష్కారం రావడం, ఇవన్నీ ఆ శక్తి చేసే పని. కానీ మీరు ఎప్పుడైనా ఆ శక్తిని నిర్లక్ష్యం చేశారు అంటే అప్పుడు మీ జీవితంలో అసహనం పెరుగుతుంది. ఇటీవల మీ ఇంట్లో వాతావరణం మారిందా? చిన్న విషయాలకు కూడా టెన్షన్ పెరుగుతోందా? రాత్రి వేళ నిద్ర సరిగ్గా రావడం లేదా? అకస్మాత్తుగా మేల్కొనడం జరుగుతుందా? ఇవన్నీ ఆ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తున్న సంకేతాలు. ఈ శక్తి ఒక విషయం కోరుకుంటుంది: మీ ఇంట్లో దైవనామ స్మరణ చేయడం, పితృదేవతలను స్మరించడం, చెడు మాటలు తగ్గించడం మొదలు పెడితే ఈ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది. అప్పుడు మీ ఇంట్లోకి అడుగుపెట్టి ప్రతి వ్యక్తి మీకు మంచి చేస్తాడు. ఆ శక్తి మీకు శత్రువా లేక రక్షకుడు? చాలామందికి ఒక సందేహం ఉంటుంది: ఈ శక్తి నిజంగా మంచిదేనా లేక ఏదైనా నెగిటివ్ ప్రభావం అని స్పష్టంగా చెప్పాలంటే మిథున రాశి వారి ఇంట్లో ఉన్న శక్తి శత్రువు కాదు. కానీ మీరు చేసే పనుల మీద ఆధారపడి అది రక్షకుడిగా లేక మౌన సాక్షిగా మారుతుంది. మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ శక్తి అడ్డంకులను సృష్టిస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఎందుకు ప్రతిదీ నా ఎదుట ఆగిపోతుంది అని చెప్పేసి. నిజానికి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం. మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు మాత్రం అదే శక్తి తలుపులు తెరుస్తుంది. ఈ శక్తి మీ జీవితంలో కొన్ని వ్యక్తులను దూరం చేస్తుంది. మీరు బాధపడతారు, కానీ తర్వాత కాలంలో అర్థమవుతుంది వారు ఉంటే మీకు ఇంకా పెద్ద నష్టం జరిగేదని. అలాగే కొన్ని వ్యక్తులను అకస్మాత్తుగా మీ జీవితంలోకి తీసుకువస్తుంది. వారి ద్వారా మీ జీవితం మారుతుంది. ఇటీవల మీకు ఎవరో ఒకరి మీద అనుమానం పెరిగిందా? లేదా ఒక వ్యక్తి మాటలు మీకు అసహనంగా అనిపిస్తున్నాయా? ఇది యాదృచ్ఛికమైతే అస్సలే కాదు. ఆ శక్తి మీకు ముందే సంకేతం ఇస్తోంది. ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో, ఎవరి మాట నమ్మాలో మీకు లోపలే తెలుస్తుంది. ఈ శక్తిని శత్రువుగా భావిస్తే మీ జీవితం భారంగా అనిపిస్తుంది. అదే దీనిని రక్షకుడిగా అంగీకరిస్తే మీ జీవితం సులభంగా మారుతుంది. ఈ బి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి పాత్ర ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం. బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఈ వ్యక్తి మీకు కొత్తవాడు కావచ్చు, లేదా ఇప్పటికీ పరిచయం ఉన్నవాడే కావచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు అతన్ని ఆ కోణంలో చూడలేదు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం, ఒక అవకాశం లేదా ఒక సత్యం బయటపడుతుంది. ఆ విషయం మీకు మొదట ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ తర్వాత భయాన్ని కూడా కలిగించవచ్చు. కానీ చివరకు అది మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే మార్గదర్శకంగా మారుతుంది. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఇప్పుడే రావాల్సిన అవసరం ఉంది కాబట్టి వస్తున్నారు. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ వ్యక్తి మాట మీ చెవిన పడాలి, లేదంటే మీరు మళ్ళీ పాత తప్పే చేసేవారు. బి అక్షరం కలిగిన ఈ వ్యక్తి మోసం చేయడానికి కాదు, కానీ నిజం చెప్పడానికి వస్తాడు. ఆ నిజం కొంత చేదుగా అనిపించిన దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది. ఈ వ్యక్తి మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఈ వ్యక్తి మీ ఇంట్లో అడుగు పెట్టే క్షణం నుంచి మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గుతుంది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించారో దానికి అర్థం దొరుకుతుంది. ఈ అవకాశాన్ని మీరు గుర్తిస్తే మీ జీవితం పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది. బి అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి ఇప్పుడే రావడానికి కారణం మీరు మానసికంగా సిద్ధం అవ్వడం. కొన్ని సంవత్సరాల క్రితం మాత్రం వచ్చి ఉంటే మీరు వినే స్థితిలో ఉండేవారు కాదు. అప్పట్లో మీలో కోపం, ఆవేశం, తొందరపాటు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మీరు మౌనంగా ఆలోచించే స్థితికి వచ్చారు. మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే మలుపు మీరు చేరుకున్నారు. ఆ నిర్ణయం సరైనదా కాదా అనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుడు నేరుగా వచ్చి చెప్పడు. ఒక వ్యక్తి రూపంలో, ఒక మాట రూపంలో సంకేతం ఇస్తాడు. ముందుకు వెళ్ళాలా లేదా ఇక్కడే ఆగాల? ఆ సందేహానికి సమాధానం చెప్పడానికి ఈ వ్యక్తి వస్తున్నారు. మీరు గమనించాల్సింది ఒక్కటే: అతని మాటలు సాధారణంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే అవే మీకు దారి చూపిస్తాయి. ఈ సమయం తప్పితే మళ్ళీ చాలా ఆలస్యం అవుతుంది. అందుకే కాలం మీకు చివరి హెచ్చరికలాగా ఈ వ్యక్తిని పంపించేస్తుంది. ఇది భయపెట్టే విషయం కాదు. మీరు గమనించకపోయినా ఫిబ్రవరి ఈ తేదీలో మీ జీవిత దిశ మారడం మొదలవుతుంది. ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది:
ఇప్పటి వరకు మీరు పట్టుకున్న ఉన్నది తప్పుదారని లేదా అవసరం లేని భారమని ఒక ఆలోచనను వదిలేయాలని భావన బలంగా వస్తుంది. అదే విధి మార్పుకు మొదటి అడుగు. ఈ రోజున మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. జనాల మధ్య ఉన్నా కూడా మనసు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మంచిది, ఎందుకంటే ఈరోజు మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది. మీరు దాన్ని వినగలిగితే చాలా పెద్ద పొరపాటు నుంచి తప్పించుకుంటారు. ఈ రోజుల్లో కోపం, తర్కం, మొండితనం తగ్గిస్తే విధి మీ వైపు తిరుగుతుంది. అదే మీరు గట్టిగా ఎదిరిస్తే కొంత ఆలస్యం మాత్రం తప్పదు. ఉదయం లేచినప్పుడు మీలో ఏదో ఒక తేలికపాటు ఉంటుంది. సమస్యలు ఉన్నా కూడా మనసు భారంగా ఉండదు. ఇది అదృష్టం, మార్పు మొదలైన సంకేతం. ఈ రోజుల్లో మీరు వినే ఒక వార్త లేదా మాట్లాడే ఒక సంభాషణ మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన విషయం ఇప్పుడు సాధ్యంగా అనిపిస్తుంది. ఇది ఊహ కాదు, ఇది గ్రహ ప్రభావం. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, నివాసం, సంబంధాల విషయంలో ఈరోజు మీరు భయపడకుండా ఒక అడుగు వేస్తే విధి మరో 2 అడుగులు ముందుకు మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు అడగకుండానే సహాయం వస్తుంది. అడ్డంకులు తేలిగ్గా తొలగిపోతాయి. కానీ ఇది శాశ్వతం కావాలంటే మీరు నిజాయితీగా ఉండాలి. మీ మనసులో ఒకటి, బయట ఒకటి పెట్టుకుంటే ఈ శక్తి వెంటనే తగ్గిపోతుంది. మీరు మాట్లాడే మాట మాత్రమే కాదు, మీరు వినే మాట కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక సాధారణ సంభాషణలో చెప్పిన ఒక వాక్యం మీకు లోతుగా తాకుతుంది. అదే మీకు మార్గదర్శకం అవుతుంది. బి అక్షరంతో ఉన్న వ్యక్తితో మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ సంభాషణ చాలా సాధారణంగా మొదలవుతుంది, కానీ చివరికి మీ మనసులో చాలా ప్రశ్నలకు సమాధానం అయితే ఇస్తుంది. ఈ రోజుల్లో మీరు ఎవరికైనా మీ బాధ చెప్పవచ్చు. అది సరైన వ్యక్తి అయితే మీరు ఊహించని పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ అందరికీ చెప్పకండి. ఈరోజు మాటలకు ఫలితం వెంటనే వచ్చేస్తుంది. మీరు మీ గురించి ఒక నిజాన్ని అంగీకరిస్తారు. ఇప్పటి వరకు తప్పించుకుంటూ వచ్చిన విషయం ఇప్పుడు స్పష్టంగా ఎదురవుతుంది. అదే మీ విముక్తి. ఆ నిజాన్ని అంగీకరించిన క్షణం నుంచి మీ పైన ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఈరోజు నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పలికిన మాటలు రాబోయే రోజుల్లో నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ జీవితంలో ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద నిర్ణయంగా అనిపించకపోవచ్చు, కానీ దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మీరు ఏ దారి ఎంచుకుంటారో అదే రాబోయే సంవత్సరాల దిశను నిర్ణయిస్తుంది. ఈరోజు మీలో ఒక ధైర్యం పుడుతుంది. ఇప్పటి వరకు వెనక్కి లాగిన భయం తగ్గుతుంది. మీరు స్పష్టంగా ఒక మాట చెప్పగలుగుతారు, ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు. అదే మీ విజయం. మీరు ఒక విషయాన్ని పూర్తిగా వదిలేయవచ్చు. అది వ్యక్తి కావచ్చు, అలవాటు కావచ్చు, ఆలోచన కావచ్చు. వదిలిన క్షణంలో బాధ కలిగిన కొద్ది రోజుల్లోనే అది మీకు తేలికగా అనిపిస్తుంది. ఈరోజు మీరు దేవుడి మీద పూర్తిగా నమ్మకం పెడితే విధి కూడా మీ మీద నమ్మకం పెడుతుంది. మీరు ఒంటరిగా లేననే భావన బలంగా కలుగుతుంది. ఇది మిథున రాశి వారి జీవితంలో చాలా కీలకమైన మలుపు. మీరు దీన్ని గుర్తిస్తే మీ జీవితం ఇక మునుపులా ఉండదు. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక దశలో డబ్బు చేతిలో నిలవదు. ఎంత సంపాదించినా ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మరొక దశలో మాత్రం చిన్న ప్రయత్నం చేసినా డబ్బు స్వయంగా వచ్చి చేరినట్టు ఉంటుంది. ఇప్పటి వరకు మీరు మొదటి దశను ఎక్కువగా చూసే ఉంటారు. కారణం మీరు డబ్బును తక్కువగా చూడడం కాదు, డబ్బు మీ జీవితంలోకి రావడానికి సరైన సమయం లేకపోవడమే. ఇప్పుడు మౌనంగా ఒక మార్పు మొదలైంది. బయటకు పెద్దగా కనిపించకపోయిన లోపల మాత్రం మీ ఆర్థిక చక్రం తిరుగుతోంది. మీరు గమనించకపోయినా మీ ఖర్చుల విధానం మారుతోంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతున్నాయి. అవసరమైన చోట మాత్రమే డబ్బు వెచ్చించాలని ఆలోచన వస్తోంది. ఇది చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే మిథున రాశి వారికి డబ్బు రావడం కంటే దాన్ని నిలబెట్టుకోవడమే అసలు పరీక్ష. ఇటీవల మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఎవరికైనా అప్పు ఇవ్వాలి అంటే 2 సార్లు ఆలోచిస్తున్నారు. గతంలో మీరు మీ మంచితనంతో చాలామందిని నమ్మి నష్టపోయారు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ రాకుండా దేవుడు మీకు బుద్ధినైతే ఇస్తున్నాడు. ఇది శుభ సూచకం. ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి. మీకు వచ్చే డబ్బు ఒకే మార్గం ద్వారా కాకుండా 2 లేదా 3 మార్గాల ద్వారా వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంగా కాకపోయినా నెమ్మదిగా కానీ స్థిరంగా పెరుగుతుంది. మిథున రాశి వారికి పెద్ద మొత్తంలో ఒక్కసారిగా డబ్బు వస్తే నిలవదు, కానీ నెమ్మదిగా వచ్చిన సంపాదన మాత్రం జీవితాంతం ఉపయోగపడుతుంది.
ఈ మార్పు వల్ల మీరు ఒక విషయాన్ని అయితే అర్థం చేసుకుంటారు. డబ్బు అనేది దేవుడి ఆశీర్వాదం మాత్రమే కాదు, బాధ్యత కూడా. మీరు దాన్ని ఎలా గౌరవిస్తారో దాన్ని బట్టి అది మీ జీవితంలో ఉంటుంది లేదా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఆ గౌరవాన్ని నేర్చుకుంటున్నారు. అందుకే ఆర్థిక స్థిరత్వం మీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని పనులు మీరు ఎంత ప్రయత్నించినా కదలవు, కానీ అదే పని ఒకరోజు అకస్మాత్తుగా ముందుకైతే సాగుతుంది. ఎవరో ఒకరు సహాయం చేసినట్టు, ఏదో ఒక తలుపు తానే తెరుచుకున్నట్లు అనిపిస్తుంది. ఇది రహస్య సహాయం. ఉద్యోగం చేస్తున్న మిథున రాశి వారికి పై అధికారుల నుండి లేదా అనుకోని వ్యక్తుల నుండి మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి కూడా ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు మీరు పెట్టిన శ్రమకు తగిన ఫలితం రాలేదని బాధపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఒక వ్యక్తి లేదా ఒక పరిచయం ద్వారా మీ వ్యాపారం కొత్త దిశలోకి వెళ్తుంది. ఇది కొత్త కస్టమర్ కావచ్చు, కొత్త భాగస్వామి కావచ్చు, లేదా ఒక మంచి సలహా కావచ్చు. ఆ సలహాని మీ వ్యాపారాన్ని నిలబెడుతుంది. ఈ రహస్య సహాయం వెనుక కారణం మీరు ఇప్పటి వరకు చూపించిన సహనం. మీరు అన్యాయం జరిగిన గొడవలు చేయలేదు, నష్టపోయిన నోటికి కట్టుకున్నారు. అదే మౌనం ఇప్పుడు మీకు సహాయంగా మారుతుంది. దేవుడు కూడా అందరికీ సహాయం చేయడు, తట్టుకునే శక్తి ఉన్న వారికి మాత్రమే నిజమైన సహాయం చేస్తాడు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, మీ పని మీద నమ్మకం ఉంచండి. ఎవరో అడ్డుపడతారని భయపడకండి. మీ పని మీరు నిజాయితీగా చేస్తే మిగతా పనంతా విధి చూసుకుంటుంది. కుటుంబంలో ఒక నిజం బయటపడే సూచన. మిథున రాశి వారి కుటుంబ జీవితంలో ఎప్పుడూ ఒక రహస్యం ఉంటుంది. అది అందరికీ తెలిసిన నిజం కాకపోవచ్చు, కానీ మీ మనసులో ఎప్పుడూ ఒక అనుమానం, ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే సందేహం. ఇప్పుడు ఆ సందేహానికి సమాధానం దొరికే సమయం వచ్చింది. కుటుంబంలో ఒక వ్యక్తి గురించి మీరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు, లేదా ఒక నిజాన్ని దాచిపెట్టడం వల్ల చాలా అబద్ధాలు ఏర్పడి ఉండవచ్చు. ఆ నిజం బయటపడితే మొదట మీకు షాక్ కలగవచ్చు, లేదా బాధ కూడా కలగవచ్చు, కానీ అదే నిజం మీకు విముక్తినిస్తుంది. ఈ నిజం బయటపడడం వల్ల కుటుంబంలో వాతావరణం మారుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మౌనంగా ఉన్న సమస్య మాట్లాడే స్థాయికి వస్తుంది. మిథున రాశి వారికి ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే మీరు మాటల్లో కాకుండా మనసులో బాధను దాచుకునే స్వభావం కలవారు. ఈ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఆ నిర్ణయం కుటుంబ సభ్యులందరికీ నచ్చకపోవచ్చు, కానీ మీ అంతరాత్మకు నచ్చుతుంది. అదే సరైన నిర్ణయం. అందరి సంతోషం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఇక లేదు. ఈ నిజం బయటపడడం మీకు ఒక బోధన కూడా ఇస్తుంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. దాన్ని ఎంత కాలం దాచినా చివరికి అదే మనసును గాయపరుస్తుంది. ఇప్పుడు మీరు ఆ బరువును వదిలేస్తున్నారు. గత జన్మ పుణ్యం ఇప్పుడు ఫలించడం. మీరు చాలాసార్లు తమకు తెలియకుండానే మంచి పనులు చేస్తూ వచ్చారు. ఎవరికైనా సహాయం చేయడం, బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం, నిస్వార్థంగా చేయూత ఇవ్వడం వీరి యొక్క సహజ గుణం. ఇది ఈ జన్మలో నేర్చుకున్నది కాదు, గత జన్మల నుంచి వచ్చిన స్వభావం. మీరు చేసిన పుణ్యకార్యాలు ఇప్పుడు ఫలించడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ ఆ ఫలం మీకు నేరుగా డబ్బుగాను పేరుగాను రావాల్సిన అవసరం అయితే లేదు. మొదట మీకు రక్షణగా, ఆ తర్వాత అవకాశంగా, చివరికి స్థిరత్వంగా వస్తుంది. ఎన్నోసార్లు మీరు ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. తీవ్ర నష్టం జరగబోతున్న సమయంలో ఏదో ఒక కారణం వల్ల తప్పించుకున్నారు. ఇది అదృష్టం కాదు, ఇది గత జన్మ పుణ్యఫలం. ఇప్పుడు అదే పుణ్యం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు దారి తీస్తోంది. ఈ పుణ్యఫలం వల్ల మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు కూడా ప్రత్యేకమైన వారే. వారు మిమ్మల్ని మోసం చేయరు, కానీ నిజం చెప్పడానికి వెనకాడరు. మొదట అది కష్టంగా అనిపించిన తర్వాత కాలంలో అది మీకు మేలు చేస్తుంది. ఇప్పుడు మీరు చేసే ప్రతి మంచి పని రెట్టింపుగా మీకు తిరిగి వస్తుంది. అలాగే చెడు ఆలోచనలకు కూడా వెంటనే ఫలితం వస్తుంది. అందుకే ఈ దశలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మిస్తున్నాయి. దేవుడి సంకేతాలు మీరు ఈ సమయంలో గుర్తించాల్సిందే. దేవుడు ఎప్పుడు నేరుగా మాట్లాడడం, సంకేతాల ద్వారాగా మాట్లాడతాడు. మిథున రాశి వారికి సంకేతాలు ఎక్కువగా వస్తాయి, కానీ మీరు వాటిని పట్టించుకోకపోవడమే సమస్య. ఇప్పుడు మీరు గమనించాల్సిన సమయం వచ్చేసింది. ఒకే విషయం మళ్ళీ మళ్ళీ వినిపించడం, ఒకే ఆలోచన తిరిగి తిరిగి రావడం, ఒకే పేరు లేదా అక్షరం ఎదురవడం, ఇవన్నీ సంకేతాలే. ఇవన్నీ యాదృచ్ఛికమని అనుకుంటే మీరు పెద్ద అవకాశాన్ని కోల్పోతారు. ఇటీవల మీకు వచ్చే కళలు కూడా చాలా ముఖ్యమైనవి. అవి భవిష్యత్తును నేరుగా
చూపించకపోయినా మీ మనసులోని భయాలు, ఆశలు, అవసరాలను బయట పెడతాయి. ఆ కలలో కనిపించే భావాలను పట్టించుకోండి. అవే మీకు దారి చూపిస్తాయి. దేవుడు ఇచ్చే మరో సంకేతం ఆలస్యం. ఒక పని ఎంత ప్రయత్నించినా జరగకపోతే అది మీకు ఇప్పుడే అవసరం లేదని అర్థం. అలాగే ఏ పని తేలిగ్గా జరిగితే అది మీకు విధి అనుమతించిన మార్గం. ఈ సంకేతాలను మీరు గౌరవిస్తే జీవితం సులభంగా మారుతుంది. వాటిని నిర్లక్ష్యం చేస్తే అదే జీవితం భారంగా అనిపిస్తుంది. మిథున రాశి వారి విజయ రహస్యం కూడా ఇదే. దేవుడి సంకేతాలను గుర్తించడం, అవి అనుసరించడం. మిథున రాశి వారి జీవితంలో శత్రువులు లేరని కాదు, ఉంటారు. కానీ వారి ప్రయత్నాలు ఎక్కువగా ఫలించవు. కారణం మీరు ప్రత్యక్షంగా పోరాడకపోయినా మీకు దైవ రక్షణ ఉండడం. మీపై అసూయతో లోపల కొందరు మీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నించారు. మాటలతో, నెగిటివ్ ప్రచారంతో వెనుక నుంచి అడ్డంకులు పెట్టడం ద్వారా మిమ్మల్ని కృంగదీసేందుకు చూశారు. అయితే ప్రతిసారి ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోవడానికి కారణం మీ మౌనం. మీరు ఎదిరించకపోవడం అది బలహీనత కాదు, అది మీ బలం. మీరు ప్రతీకారం కోరలేదు, న్యాయం దేవుడికి వదిలేస్తారు. అందుకే మీకు నష్టం జరగకుండా అదే శత్రువులు తమ మాటల్లోనే చిక్కుకుంటారు. ఇప్పటి దశలో శత్రువుల ప్రయత్నాలు పూర్తిగా బలహీనపడతాయి. వారు ఎంత ప్రయత్నించినా మీపై ప్రభావం చూపలేరు. ఎందుకంటే మీ జీవితంలో దైవ నిర్ణయం అమల్లోకి వస్తోంది. మీ మాటల శక్తి పెరిగే సమయం. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలకు అంతగా విలువ దక్కలేదని అనిపించి ఉండొచ్చు. మీ సలహాలు పట్టించుకోలేదు, మీ అభిప్రాయాలను తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఈ దశలో మీరు పలికే మాటలకు బలం పెరుగుతుంది. మీరు చెప్పిన ఒక్క మాట ఎవరో ఒకరి జీవితంపై ప్రభావం చూపుతుంది. మీరు కోరుకున్నది మాట రూపంలో బయటపెడితే అది నిజమయ్యే అవకాశం పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. కోపంతో పలికిన మాటలు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి. అలాగే సానుకూలంగా పలికిన మాటలు మీ అదృష్టాన్ని పెంచుతాయి. మీ నోటి మాటే మీ భవిష్యత్తును, దిశను నిర్ణయించే స్థాయికి చేరుతుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి అడుగు పెట్టిన వెంటనే మార్పు మొదలవుతుంది. ఆ వ్యక్తి పెద్దగా హడావిడి చేసేవాడు కాకపోవచ్చు, కానీ అతని ఉనికి మీ మనసులో ఒక స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఈ వ్యక్తి రావడంతో మీరు ఇప్పటి వరకు మోస్తున్న భారాన్ని ఒక్కసారిగా వదిలేయగలుగుతారు. మీ ఆలోచనలు స్పష్టమవుతాయి. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఎక్కడ మారాల్సిన అవసరం ఉందో అర్థమవుతుంది. ఆ వ్యక్తి మాటలు తక్కువగా ఉండొచ్చు, కానీ చెప్పిన ప్రతి మాట లోతుగా ఉంటుంది. ఈ దశలో మీరు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. అందులో మొదటిది ఏమిటంటే మీ ప్లాన్ని అందరికీ చెప్పకండి. మీ ఆలోచనలు మౌనంగా ఉంచితే అవి బలంగా మారుతాయి. ఇక రెండవది ఏమిటంటే భావోద్వేగాలకు లోని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొద్దిసేపు ఆగి ఆలోచిస్తే సరైన దారి కనిపిస్తుంది. అలాగే మూడవది ఏమిటంటే నెగిటివ్ మాటలు చెప్పేవారిని దూరంగా ఉంచండి. ఈ సమయంలో మీ మనసు సున్నితంగా ఉంటుంది. ఎవరి మాటలు మీలో సందేహం కలిగిస్తే వారితో దూరాన్ని అయితే పెంచుకోండి. ఈ చిన్న జాగ్రత్తలు పెద్ద నష్టాల నుంచి కాపాడతాయి. మిథున రాశి వారికి హనుమంతుడి కృప చాలా బలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా భయం, సందేహం, శత్రు బాధలు ఉన్నప్పుడు హనుమంతుడిని స్మరించడం గొప్ప రక్షణను ఇస్తుంది. ప్రతిరోజు లేదా కష్టంగా అనిపించినప్పుడు హనుమంతుడి నామస్మరణ చేస్తే మీ మనసులో ధైర్యం పెరుగుతుంది. అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని మనసులో జపించండి. ఓం నమో భగవతే హనుమతే ప్రాణశక్తి ప్రదాయ నమః. ఈ మంత్రం మీ జీవితంపై ఉన్న నెగిటివ్ ప్రభావాలను తగ్గించి మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీరు ఒంటరిగా లేననే భావన బలంగా కలుగుతుంది. ఇది మిథున రాశి వారి చివరి బలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేసి వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.